ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శివకోపాగ్నికి జనించిన అవతారుడు వీరభద్రుడు ఆవేశములో ఎవడా ధూర్తుడు దక్షుడు శివుడే కాదన్నవాడు జీవించడు ఇలలో శివుడే కాదన్నవాడు జీవించడు ఇలలో. శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. ఈరోజు కథాంశంలో మనిషి ఒకరికి గౌరవం ఇచ్చే విధానం వ్యక్తిత్వాన్ని బట్టి వారి వెనుక ఉన్నటువంటి ఒక ఏదైతే ఉంటుందో ఆస్తి దాన్ని దృష్టిలో పెట్టుకుని వారికి గౌరవం ఇస్తామా, లేక వారి ప్రజ్ఞా పాఠవాలను చూసి గౌరవం ఇస్తామా? ఏం చూసి గౌరవిస్తాం, ఎలా గౌరవిస్తాం? వయసుతో సంబంధం ఉంటుందా గౌరవానికి? ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఈ ఘట్టంలో మనం తెలుసుకుంటాము. భక్తి శ్రద్ధలతో వినే ప్రయత్నం చేయండి. ఇక కథాంశంలోకి వెళ్దాం. సతీదేవి కూడా గత కథలోని భాగంగా తండ్రి స్వరంతోనే అంటుంది, ఇప్పుడు నేను నీకింత కానిదాన్ని అయిపోయానా? అసలు నేను ఏం పాపం చేశాను? ఎందుకింత నా మీద నీకు కక్ష? సకల లోకాలు శిరస్సు వంచి పూజించే నా భర్త నీకు ఇప్పుడు శత్రువు అయిపోయాడా? అంతకుముందు ఎలా ప్రవర్తించావు? జగదారాధ్యుడైన శంకరుడే అతిపెద్ద ఈ ముల్లోకాలలో. ఆయన కంటే పెద్దవారు గౌరవించదగిన వారు 7 లోకాలు ఎక్కడ చూసినా కనిపించరు. అలాంటిది ఆయనేదో గౌరవం ఇవ్వలేదన్న మిషతో ఆయన ఇక్కడ అవమానించాలనేటువంటి ఒక భావన చేత మాత్రమే నీవు ఈ యాగాన్ని పెట్టావనేటువంటి ఒక భావన నాకు కూడా కలుగుతుంది. నీవు ఏర్పాటు చేసిన ఈ యాగం నీకే అవమానాన్ని మిగులుస్తుంది. ఒక వ్యక్తిని గౌరవంగా ఏ భావన చేత ఏ విధంగా నువ్వు పిలుస్తున్నావో, పిలిచిన తర్వాత వారికి ఎంత ఏ విధంగా మర్యాదిస్తున్నావో అది వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి వారి ఆలోచనలు బట్టి కూడా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని నువ్వు గమనించలేకపోతున్నావు. జంగమదేవర బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ తత్వమే అలాంటిది. ఎంతైనా నీవు ఎలాంటి దానివి? ఆ సన్నాసికి భార్యవే కదా, నువ్వు అలాగే మాట్లాడతావు. నువ్వు ఎవరికి సంబంధించిన విధంగా మాట్లాడతావు కూడా నాకు తెలుసు. నీతోటి మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. నీ తత్వము అలాంటిదే. కనీసం కన్న తండ్రి అనేటువంటి ఒక భావన చేయ కూడా నీకు లేకుండా తండ్రి ఏం మాట్లాడుతున్నాడు అందులోని అంతరార్థం ఏమిటి నువ్వు గమనిస్తున్నావా? నీ గుణము కూడా అలాంటిదే. బ్రహ్మ విష్ణువులే నాకు ఎంతో ఎంతో గౌరవిస్తారు. నన్ను చూసి వారు భయపడతారు. అలాంటిది ముక్కు మోసుకొని తపస్సు చేసి విభూతి పూసుకొని శ్మశానంలో తిరిగే అతనెక్కడా, నేనెక్కడా? అలాంటిది మీ ఆయనకు ఏమొచ్చింది? ఏం కోపం వచ్చింది? ఎవరి మీద ఈ కోపం? పెద్దలంటే అభిమానం. విలువలేని వాడికి భార్యవైనందుకు నీకు ఇవే బుద్ధులు. విచక్షణ లేకుండా పోయింది. ఈ శ్మశానంలో తిరుగుతూ దయ్యాలకు భూతాలకు అన్నిటికీ నాథుడైనటువంటి ఒక అతడినే వెనుకేసుకొని వస్తున్నావే. నీ ముఖము నాకు ఇక చూపించకు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ గద్గద స్వరంతో కసురుకున్నాడు దక్షుడు. ఆ మాటలకు నిలువెల్ల దుఃఖితురాలవుతుంది సతీదేవి. చాలా బాధపడుతుంది. మూర్ఖత్వానికి చింతిస్తుంది. మూర్ఖుల యొక్క మనస్తత్వము ఎదుటి వ్యక్తి మంచి చెబుతున్నాడా చెడు చెబుతున్నాడా
ఏం ఆలోచన ఏది లేకుండా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఆ పరిసర వాతావరణం అంతా కూడా అసలు ఏమిటి ఏం జరుగుతుందో అనేటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఒకటి అందుకే కోపము, సరే మనము ఆహార పదార్థాలు ఏ విధంగా తీసుకుంటామో ఇందులో కోపం ఒక భాగమైనప్పుడు దానిని నియంత్రించుకునే ప్రయత్నం చేయకపోతే అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇక్కడ ఈ భాగం ఎంత అద్భుతంగా అంటే ఇక్కడ అతని ఆవేశం అనర్థానికి మూల కారణమైంది. విచక్షణ జ్ఞానం లేదు, ఎవరంటే గౌరవం లేదు. తండ్రి, నీవెంతో నీతి కోవిదడు అనుకున్నావు, ఎంతోమందికి ఎన్నో నీతులు ఎన్నో ధర్మ సూక్ష్మాలు చెబుతావు అనుకున్నాను. ఆ విధాతకే సహకరించే నీ తెలివి బలిమికి ఎంతో మెచ్చుకున్నాను. కానీ సమస్త సన్మంగళాలను కలిగించే సర్వేశ్వరుడైన సదాశివుని తెగనాడేంత పురుషత్వము మూర్ఖత్వము నీకు ఎలా అబ్బాయో అసలు నేను గ్రహించలేకపోతున్నాను. ఇదేనా నువ్వు నేర్చుకున్నది, ఇదేనా విజ్ఞానం, ఇదేనా నీ సంస్కారము తండ్రి అని నేను అనలేకపోతున్నాను. శివుడంటే, ఆ పరమశివుడంటే ఎవరనుకున్నావు? ఒక్క మాట ఇప్పుడు చెబుతున్నాను విను. అతన్ని గురించి మాట్లాడేటువంటి ఒక అర్హత అసలు నీకుందా? ఈ మాట అంటున్నానని నాకు బాధ కలుగుతున్నా నా మనసులోని బాధను అర్థం చేసుకుంటూ లేవి అనేటువంటి ఒక ఆలోచన చేత నేను చెబుతున్నాను. ఈ సృష్టిలో ఆయన ఆజ్ఞ లేనిదే అణువు కూడా కదలదు, అది నీకు తెలుసు. అటువంటి మహాశివుని అజ్ఞానంతో కాదనుకుంటున్నావు. ఇది ఎంతటి ప్రమాదమో నీకు ఇప్పటికీ అస్సలు అర్థం కావటం లేదు, ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవడం లేదు. ఆయన గణాల్లోని నందీశ్వరుడే నిన్ను శాపం పెట్టగలిగాడంటే ఇక అస్సలు మూలం గమనించు. సాక్షాత్తు ఆ శంకరుడే ఆగ్రహిస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఈ సృష్టే ఉండదు. ఇంతెందుకు, నువ్వు చేసే ఈ యజ్ఞానికి మూల పురుషుడైనటువంటి ఒక ఈశ్వరుడే, యజ్ఞేశ్వరుడే శివుడికి అతడు అధీనమై ఉన్నాడు. ఇది నువ్వు గ్రహించలేకపోతున్నావు. అటువంటిది ఆ మహాపురుషుని కాదని ఈ యాగం చేయటం వల్ల నువ్వు అనుకున్నది ఏదీ సాధించలేవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక్కసారి మనసుతో ఆలోచించు. విచక్షణ జ్ఞానంతో నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికైనా మిగిలిపోయింది ఏం లేదు. అటువంటిది ఆ మహాపురుషుని కాదని ఈ యాగం చేయటం వల్ల నువ్వు ఏమీ సాధించలేవు కూడా. ఆయన శరణి వేడి యాగానికి నువ్వు ఆహ్వానించు. ఇది నీ ఉన్నతత్వానికి ఒక గౌరవ సూచిక. నీకంతా మంచే జరుగుతుంది అన్నది సతీదేవి. కొన్ని సందర్భాల్లో ఎంత మంచి చెప్పినా ఆ సమయంలో అది అర్థం కాదు. ఇతడు మంచి చెబుతున్నాడా చెబుతున్నాడా కూడా ఎవ్వరికి అర్థం కాదు. ఆ సమయం అలాంటిది. అక్కడనే తన ఏది మనస్తత్వాన్ని కానీ ఆగ్రహాన్ని కానీ అణిచివేసుకొని ఆలోచిస్తూ ఉండాలి. జగదీశ్వరుని ఇల్లాలైన సతీదేవి అన్న మాటలకు సభలోని వారంతా కూడా ఎంతో సంతోషిస్తూ ఆనందపడుతూ, దక్ష, నీ కూతురు చెప్పిన దానిలో ఎంతో సత్యం ఉంది. కాబట్టి అలా చేస్తే నీకే కాదు, ఈ జగత్తుకే మేలు కలుగుతుంది. లేకపోతే విలయం సంభవిస్తుంది, అంతవరకు తెచ్చుకోకు అంటూ హెచ్చరించింది, హితవు పలికింది. అందరూ కూడా చెబుతున్నారు. అయినా ద్వేషాన్ని ఆమూలాగ్రం నింపుకున్నటువంటి ఒక మూర్ఖుడు పైకి చక్కగా మాట్లాడుతూ, అందుకే అంటారు పరహృదయం అప్రత్యక్షము అని అంటుంటారు. కారణం ఏంటంటే అన్నీ తెలుసుకోవచ్చట, ఇతరుల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకోవడం ఎవరి సాధ్యం కాదు. పైకి చక్కగా మాట్లాడుతున్నారు, మధురంగా అనుకుంటాం, లోపల ఏ విధంగా అనుకుంటున్నాడో ఎవరికి అర్థం కాదు. హావభావాలు కూడా తనకు అనుకూల విధంగానే ఉంటారు. ఇక్కడ ఆ మాటలు ఏమాత్రం కూడా ఎవ్వరికి కూడా తలకెక్కవు. ఇప్పుడు దక్షిణ పరిస్థితి అది. మరింత రెచ్చిపోతున్నాడు అతను. అక్కడ వారు చెప్పిన మాటలు కూడా విని, ధూర్తురాలా,
ఇది అసలు నిన్ను చూస్తున్న కొద్దీ నాకు మరింత రోగము, ద్వేషము విపరీతంగా కలుగుతుంది. అసలు నేను తట్టుకోలేకపోతున్నాను. నా ముందు ఇక్కడి నుంచి నువ్వు కదలు. నీ భర్త చేతిలో నాకు జరగబోయే అనర్థం సంగతి నాకు తెలియదు, కానీ నా చేతిలో ఇప్పుడు ఈ క్షణం కన్న కూతురుమని కూడా నేను చూడను. నీకు అనర్థం జరుగుతుంది, జరిగి తీరుతుంది. వెంటనే నా కళ్ళ ముందు నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి పో అని చెప్పి కసురుకున్నాడు కఠినంగా. జరిగినంతా చూస్తూ ఒకవైపు తల్లి స్థానువే అలాగే నిలుచున్నది, ఏడుస్తున్నది, మనసులో తీవ్ర వేదన పడుతున్నది. అక్క చెల్లెలంతా కిమ్మనకుండా చిత్తరులా మౌనంగా ఏం జరగబోతుందో అనేట్టుగా భయకంపితులై ఉన్నారు. సభాసదులంతా కూడా దక్షిణ మాటలకు ఇంకేం చెప్పలేకపోయారు. ఈ పరిస్థితి అంతా అలా చూస్తున్న సతీదేవికి ఏం చేయాలో అసలు అర్థం కాక, పుట్టినింట తన తండ్రి వల్ల తనకు ఘోరంగా అవమానం జరిగిందని మనసులో తీవ్రంగా అలా మదనపడిన తర్వాత మానసికంగా చాలా కృంగిపోతుంది. ఆ విధంగా తీవ్రమైన మనోవేదనతో తన కాలి బొటని వ్రేలితో అలా నేలకు రాస్తూ యోగాగ్నిని సృష్టించుకొని అందరూ చూస్తుండగానే ఒక్కసారే ఆ హోమగుండములో తనువును కలిపిస్తుంది సతీదేవి. ఆ పరమశివుడు అలా ధ్యాన నిమగ్నుడైనటువంటి సమయంలో అక్కడికి అంతా గమనించాడు పరమేశ్వరుడు. తనకంతా తెలుసు. అయితే అదే సమయంలో త్రిలోక సంచారైనటువంటి ఒక నారద మహర్షి సతీదేవి అగ్నిగుండంలో పడి ఆహుతి అయిందన్నటువంటి ఒక వార్తను మెల్లగా శంకరుడికి పూర్తిగా నివేదించాడు. అంతకు తనకు తెలియదా? అన్నీ తెలుసు. అయినా నారదవారు ఆ విధంగా చెప్పిన తర్వాత అంతే మొదలే రుద్రావతారం. తట్టుకోలేని పరిస్థితి, తీవ్రమైనటువంటి ఒక ఆవేశంతో ఉన్నాడు. కళ్ళు ఎర్రగా కనకనమండి నిప్పు కనికల్లా మండుతున్నాయి. ఆ వేడికి కొండలన్నీ కరిగి పోతున్నాయి. ఆ ప్రళయ తాండవంలోనే తన జటాజూటంలో నుంచి ఒక్క జటను పెరికి నేలపైకి విసిరికొట్టాడు పరమేశ్వరుడు. ఆ జట నుంచి శివుని కంటే భీకరాకారమైనటువంటి ఒక ఆకారం భయంకరంగా ఉద్భవించింది. అసలు ఆకారాన్ని చూస్తే ముల్లోకాలన్నీ కంపించిపోతున్నాయి. ఊహించలేని ఆకారం చూసి పరమశివుడే నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఆకారం పుడుతూనే భయంకరమైన పెడబొబ్బలు పెడుతూ పుడుతుంది. ఆ అరుపులకు బ్రహ్మాండమంతా దద్దరిల్లిపోతున్నది. అడవుల్లో ఉన్న జంతువులు సైతం ఏదో భయంకరమైన ప్రళయం సంభవిస్తుంది అని అటు ఇటు అదిరిపోతున్నాయి. చెట్లు భయంకరంగా ఊగిపోతున్నాయి. నేల గాలి దుమ్ము ధూళి ఎక్కడ పడితే అక్కడ ఎలా విధంగా తిరుగుతూనే ఉన్నది. ఏమర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఆ జీవిటు నీటిలో ఉన్నటువంటి ఒక నీరు చలనరహితమైపోతున్నాయి. అలా భద్రకాళి ఆ రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో కాదు, అతడే వీరభద్రుడు. ఆ వీరభద్రుడు ఆ విధంగా భయంకరమైనటువంటి ఒక నాట్యం చేస్తూ అలా ఆ భూతనాథుడు ఆ విధంగా ఉగ్రరూపంతో నాట్యం చేస్తుండడాన్ని చూస్తున్నాడు. ఎలా అంటే ఆ నాట్యము అలా చేస్తుంటే కంపించిపోతున్నది భూమి. భయంకర ఆకారంలో ఉన్నటువంటి చూస్తున్నాడు వీరభద్రుడు. ఇలా తాము ఎందుకు ఆవిర్భవించవలసి వచ్చిందో కూడా గమనించారు. మహేశ్వరుడికి వంగి దండాలు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు భద్రకాళి వీరభద్రేశ్వరులిద్దరు కూడా. అటు భద్రకాళి ఇటు వీరభద్రుడు ఇద్దరు కూడా భయంకరమైన ఆకారంలో ఉన్నారు. 1000 సింహాలు పూంచిన రథాన్ని అధిరోహించేస్తాడు భయంకరంగా వీరభద్రుడు. అతన్ని 1000 భయంకరమైన ఎర్రటి నాలుకలు అలా చాచుకొని అదే భయంకరమైన రూపంతో భద్రకాళీదేవి నేరుగా సింహాన్ని అధిరోహించి రథాన్ని అనుసరిస్తూ ఉన్నది. ఏమైనా భూత పిశాచాలు శాకిని ఢాకిని ఇవన్నీ కూడా గణాలు వెనక అనుసరిస్తూనే ఉన్నాయి. ఆ వెంటనే శివుని ప్రమథగణాలు కూడా అనుసరిస్తూ ఉన్నాయి. ఇంకెందుకు ఒక్క
ఒక్క శివుడు తప్ప కైలాసమంతా వీరభద్రునితో కదిలి వస్తుందా అనిపిస్తున్నది. ఎక్కడ ఏది కూడా లేకుండా ఈ గణాలన్నీ తన స్వామికి జరిగిన భయంకరమైనటువంటి ఒక ఘోర అన్యాయానికి రెచ్చిపోతూ అలా చేసే వికటాట్టహాసాలకు ప్రకృతి గజ 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 వణికిపోతుంది. త్రిశూలాలు తిప్పుకుంటూ ఢమరుకాలను మ్రోగిస్తూ చేసే వికృత శబ్దాలకు విశ్వమే బెదిరిపోతోంది. ఆకాశంలో ఉన్న తారలన్నీ కూడా నేల రాలిపోతున్నాయి. సూర్యచంద్రులు గతులు తప్పుతున్నాయి. ఆకాశమంతా రక్తాన్ని వర్షించడం ప్రారంభించింది. ఈ రక్తమే ఇక్కడ దక్షుడు చేసే యాగంలో కూడా పడుతోంది. ఈ రక్తాన్ని పీల్చేందుకు అక్కడ అనేకమైన జంతువులు పుడుతున్నాయి. ఇవన్నీ చూస్తూ సభాసదులంతా ఎక్కడి వారంతా కకాగలమై పారిపోతున్నారు. భయంకరంగా ఏం జరుగుతుందో ఎక్కడి వారు అక్కడికి పరుగుదీస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మరింత ప్రళయాన్ని సృష్టిస్తూ వీరభద్ర, భద్రకాళి, పిశాచ గణాలు దక్షవాటికి ప్రవేశించాయి. అప్పటికే అరచేతిలో ప్రాణాలు పట్టుకొని ఎలా తప్పించుకుందామని చూస్తున్న సభాసదులందరికీ కూడా ఈ భీకరాకారం చూడగానే గుండెలు ఆగిపోయినంత పనైపోయింది. మామూలు ఆకారం కాదు. పరమశివుణ్ణి ఒక్క జటాజూటము నుంచి నేలకేసి కొట్టిన ఆవిర్భవించినట్టుగా భద్రకాళి వీరభద్రులు పరమశివుడే ఒక్క క్షణము నిశ్చేష్టుడై చూసే భయంకరమైన ఆకృతులవి. బలహీనులైన వాళ్ళు మాత్రము వీళ్ళని చూడగానే అక్కడే ఒక్క క్షణంలోనే ప్రాణాలు వదిలేస్తారు. పెడబొబ్బలు పెడుతూ ఎవడురా ఎవడు వివేక శూన్యుడైనటువంటి ఒక వాడెవడు, వాడు ప్రాణాలు వదిలేస్తాడు ఈ క్షణం. పెడబొబ్బలు పెడుతూ అలా అంటూ పరమేశ్వరునికే సతీ వియోగాన్ని కలిగించిన వాడెవడురా, ఎక్కడరా వాడు, అలాంటి దుష్టాత్ముడు అలా ఇలా పరికిలించి చూస్తున్నాడు. నేల కంపించిపోతుంది. వాడికి నేటితో ఆయువు చెల్లు, ఈ క్షణంలోనే సంహరిస్తాను అని గట్టిగా అరుచుకుంటూ సభాసలంతా అలా అల్లకల్లోలం చేసి అడ్డు వచ్చిన వారిని అడ్డు వచ్చినట్టు సంహరిస్తున్నాడు వీరభద్రుడు. అలా భయంకరంగా ఎవరు ఎదురు తిరిగిన ఒక్క సెకండులో, ఒక్క క్షణములో. ఇక ఆయన వెంట వచ్చిన ప్రమదగణాలైతే ఇక మరింత రెచ్చిపోతూ ఎక్కడికక్కడ కాకా వికలమై తీవ్రంగా సంహరిస్తున్నారు. యాగ వస్తువులన్నీ చిందరవందరవుతున్నాయి. కనిపిస్తే ప్రాణాలన్న దక్కించుకోవచ్చననే భయం చేత పారిపోతున్నారు. ఎక్కడి వారక్కడ. ఒకవేళ దొరికిన తక్షణము మరణించడమే. అక్కడ ఇంకా శివద్వేషులు ఎవరైనా కనిపిస్తుంటే చూస్తున్నారు. వాళ్ళని పట్టుకొని హింసించడం మొదలుపెట్టారు. అందుకే యమభటులు కానీ ఎవరైనా శివ, పరమశివ, పరమేశ్వర, శివాని ఒక్కసారి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తే నిజంగా ఆ భగవంతుడు ఎంతటి దయామయుడు. అలాంటి ఆ భగవంతుడు అందుకే పరమేశ్వరుడే చెప్పాడు. పురాణంలో, గరుడ పురాణంలో మహావిష్ణువుడు చెప్పాడు, భగవంతుని ఈశ్వరుని యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారి చెంతకు వెళ్ళకొని. అంతటి గొప్పని ఆ యొక్క శివనామస్మరాన్ని పరమశివునే ధిక్కరించే పరిస్థితి ఇక్కడ వస్తే, అందుకే మహాత్ములను కానీ, ఈశ్వరుని కానీ, పరమేశ్వరుని కానీ ఎవరిని కూడా ధిక్కరించే ప్రయత్నం చేయకూడదు, అవమానపరచకూడదు. ఈ విధంగా తన శక్తినంతా కూడగట్టుకొని ఎంత ప్రయత్నం చేసినా ఇక ఏమీ తెలియకుండా చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక వారందరికీ అర్థం కాక ఇదే సమయంలో శివకోపాగ్నికి జనించిన అవతారుడు వీరభద్రుడు ఆవేశములో ఎవడా ధూర్తుడు, దక్షుడు శివుడే కాదన్నవాడు జీవించడు ఇలలో, శివుడే కాదన్నవాడు జీవించడు ఇలలో.
అలా వీరావేశంతో వీరభద్రుడు హూంకరిస్తూ దక్షుడు ఉన్న చోటకు వచ్చి అమాంతం అతడిని పైకి లేపి త్రిశూలంతో మెడపై ఒక్క వేటు వేశాడు. అంతే, మొండెము నుంచి ఆ విడబడ్డ శిరస్సు ఎక్కడ పడుతుందో కూడా ఎవ్వరికి అర్థం కాలేదు. ఇలాగే చూస్తున్నారు ఆకాశం వైపు. అలా దక్షుడు మొండెము నుంచి రక్తం ధారలు ఈ కారుతో చుక్కలు చుక్కలు ఎక్కడ పడుతున్నాయో అర్థం కావడం లేదు. అది చూసిన వాళ్ళంతా స్పృహ తప్పి పడిపోయారు ఆ భయంకరమైన సంఘటన చూసి. భూతగణాలన్నీ అక్కడికి చేరుకొని ఆ రక్తాన్ని పీలుస్తూ భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. ఆ అరుపులకు అడవిలో ఉన్నటువంటి చెట్ల యొక్క గాలి భయంకరంగా ఊగుతున్నాయి. ఇక ఈ సమయంలో వీరభద్రుని ఆవేశాన్ని ఆ రుద్రుడు సైతం ఉపశమింపలేకపోయాడు. ఎవ్వరి తరం కావడం లేదు. ఇలా దక్షుని సంహరించి ఇంకా ఉగ్రరూపములో భయంకర విజయనాదాలు చేస్తున్న వీరభద్రుని శాంతించమని అక్కడి వారంతా పరిపరి విధాలుగా ప్రార్థన చేశారు. ఓం స్వస్తి. ఓం నమః శివాయ.